హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్. చపాతీ, నాన్, రోటీ దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ మేథీ చమన్. ఎంతో టేస్టీగా ఉండే మేథీ చమన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1/4 వంతు వేగాక 3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్న ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక 1 కప్పు మెంతి కూర వేసి కలుపుకోవాలి. మెంతి కూర 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. మెంతి కూర వేగాక 1 కప్పు టమాటా ప్యూరీ వేసి కలుపుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 2 స్పూన్ల పాలు వేసుకోవాలి. పాలు, క్రీమ్ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నాలుగు స్పూన్ల జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ కూడా గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. గ్రేవీని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గ్రేవీ కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడుతుంది. ఫైనల్గా 200 గ్రాముల పన్నీర్ తురుము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చపాతీ, నాన్, రోటీ దేనిలోకైనా ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ రెడీ. ఫ్రెండ్స్, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.